ఫస్ట్ ఇంటర్వ్యూ నేను 2021లో ఇచ్చాను. తర్వాత 22 సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను, 23 థర్డ్ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఫోర్త్ ఇంటర్వ్యూ అండి. నా ఇంటర్వ్యూ మార్క్స్ అనేది సబ్సిక్వెంట్లీ పెరుగుతూ వచ్చింది. 157, 176, 190, ఈసారి 205 అండి అది. సో ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు చాలా నర్వస్నెస్ ఉండే, ఎందుకంటే కాలేజ్లో కూడా ఇంటర్వ్యూస్ చేయలే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేయలే, ఫస్ట్ టైం ఒక అఫీషియల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి ఆ లోపల భయం అనేది ఉండేది. కానీ లోపల వెళ్ళేసరికి వాళ్ళు బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని స్టార్టింగ్లో వెంటనే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో అయితే పెట్టరు. వాళ్ళు మన డాఫ్ అనేది ఉంటుంది మన దగ్గర, డీటెయిల్ అప్లికేషన్ ఫారం అనేది. మనము ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు దాన్ని ఫిల్ చేస్తాం. దాంట్లో హాబీ సెక్షన్స్ అని, మన బ్యాక్గ్రౌండ్ అని, ఇవన్నీ ఉంటుంది, మన అచీవ్మెంట్స్, ప్రైజెస్, ఇవన్నీ మనం రాస్తాము. సో బేసికలీ ఏంటంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం దాని మీద ప్రిపేర్ అవుతాం. డాఫ్ని ప్రిపేర్ అయ్యి ఇక్కడ చాలా మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాం. సో అక్కడ మనం ప్రాక్టీస్ అవుతుంది. మన డాఫ్లో కూడా ఏదైతే ప్రతి ఒక్క పాయింట్స్ ఉంటుందో దాన్ని మనం ప్రిపేర్ అయిపోయి ముందే వెళ్తాం అన్నట్టు. సో చైర్మన్ ఏం చేస్తారంటే బేసికలీ మనల్ని ఈ నార్మల్ అంటే ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ నుండి నార్మల్ సిచ్యువేషన్ రావడానికి వాళ్ళు డాఫ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడో ర్యాండమ్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఒక 2-3 క్వశ్చన్స్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోతాం. సెటిల్ అయిపోయిన తర్వాత మనం నార్మల్గా మన ఏదైతే నార్మల్ మోడ్ ఉంటుందో దాంట్లో మనం వెళ్ళిపోతాం అన్నట్టు. అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ టు రెడ్యూస్ ద నర్వస్నెస్ అనేది. సెకండ్ ఏంటంటే అంటే బయట మనం మార్కెట్లో చూస్తాం, మన కోచింగ్ ఇండస్ట్రీస్లో కానీ చాలా హైప్ ఉంటుంది, యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇస్తున్నాం, ఏదేదో క్వశ్చన్స్ అడుగుతారని అనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటుందో దాంట్లో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ట్రాన్స్క్రిప్ట్ అనేది పెడతారు. ట్రాన్స్క్రిప్ట్ అంటే వాళ్ళ క్వశ్చన్స్ ఏం అడిగారు అని, అది చూస్తే నార్మల్ క్వశ్చన్స్ ఉంటుంది. అంటే యూపీఎస్సీ నార్మల్ యూట్యూబ్లో మనం ఓపెన్ చేస్తే యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఏదేదో అడుగుతారు, మనం బిల్డింగ్ పై ఎక్కితే నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని అని అడుగుతారు. అలాంటివి ఏమి ఉండదండి. నార్మల్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, మనం తీసుకున్న ఆప్షన్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, మనం చేసుకున్న గ్రాడ్యుయేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మోర్ ఓవర్ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే చెప్పానో దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారు. సో క్వశ్చన్స్ అనేది నార్మల్గా ఉంటుంది, ఆన్సర్స్ కూడా ఇట్ డిపెండ్స్ అన్నట్టు. ఇప్పుడు కొంతమంది చాలా మనం కన్వే చేసింది సరిగ్గా వాళ్ళకి అర్థం కాకుంటే అప్పుడు డిఫరెన్సెస్ అనేది వస్తుంది, అప్పుడు మార్కులు తగ్గుతుంది అన్నట్టు. మనం అడిగిన క్వశ్చన్, వాళ్ళు బోర్డ్ మెంబర్స్ అడిగిన క్వశ్చన్ని కరెక్ట్ డిమాండ్ హిట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి పాయింట్ వైజ్గా ఆన్సర్ ఇస్తే అప్పుడు మార్క్స్ అనేది మనకు కావాల్సిన మార్క్స్ అనేది వస్తాయని అనుకుంటాను. మోర్ ఓవర్ మీరు చెప్పినట్టు నర్వస్నెస్ అనేది తగ్గడానికి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళిన ఒక అబ్బాయికి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ సెటప్లో ఎప్పుడు మాట్లాడలేదు, అలాంటి వాళ్ళకి చాలా నర్వస్నెస్ అనేది వస్తుంది. నాకు కూడా ఫస్ట్ అటెంప్ట్లో అట్లానే అనిపించింది. కానీ అప్పుడు నాకు మా సీనియర్స్ ఎవరైతే కానీ, మా పీర్ గ్రూప్ ఎవరైతే కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మిర్రర్ ముందు కూర్చొని ఒక ఇంటర్వ్యూ లాగా కూర్చొని ఇలా కూర్చొని ఏదైతే క్వశ్చన్స్ ఉంటారో దాన్ని ఆన్సర్స్ మిర్రర్ ముందు ఇస్తే మనకు అర్థమవుతుంది. మనం ఇన్ కేసు రాని క్వశ్చన్కి మనం ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నాము, వచ్చిన క్వశ్చన్ని ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాము, ఇంకా మన స్పీడ్ అనేది ఎలా ఉంది, మన వాయిస్ అనేది ఎలా ఉంది, అవన్నీ చూసుకుంటుంటే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు.